అస్మశ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం. మనం 66వ అధ్యాయంలో సమన్వయం చేసుకుంటున్నాం. శ్రీమన్నారాయణ యొక్క ఆదేశానుసారం ఎవరైనా సరే ఆయన యొక్క కనుసన్నలలో ఉండి ఆయన చెప్పిన విధంగా ఆయన అనుజ్ఞ తీసుకుని బ్రహ్మరుద్రేంద్రాదులు సైతం కూడా ఆయన యొక్క ఆజ్ఞానుసారం పయనించవలసినదే అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి ఈ భారతంలో వ్యాసుల వారు మనకు అందించినట్టుగా తెలుస్తోంది. అట్లాగే మన ఆళ్వార్లందరూ కూడా శ్రీమన్నారాయణ యొక్క వైభవాన్ని అనేక రకాలుగా అనేక సందర్భాలలో ఈ దివ్య ప్రబంధం అనేక పాసురాలలో ఎప్పటికప్పుడు మనకి తెలియపరుస్తూనే ఆ గుణానుభవాన్ని మనకి ఆళ్వార్లందరూ కూడా అనుసంధించడం, వాళ్ళు అనుసంధించి మనకి అనుగ్రహించడం కూడా మనకి తెలుస్తోంది. అలాగే తిరుమంగయ్య ఆళ్వారు తిరునెడుందాండకం అనే దాంట్లో శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీమన్నారాయణ యొక్క వైభవాన్ని చెబుతూ, ఇందిరర్க்கும் పిరమర్க்கும் முதல்வந்தன்னை இருநிலம் கால்தீ நீர்விண் பூதமைந்தாய் செந்திரத்த தமிழோசை வட சொல்லாகி திசை நான்குமாய் திங்கள் ஞாயிறாகி அந்தரத்தில் தேவர்க்கும் அறியலாக அந்தணனை அந்தணரு மாட்டு அந்தி வைத்த மந்திரத்தால் மணவாதென்றும் வாடுதியேல் వాడలాం మడనెంజమే అని. అంటే శ్రీమన్నారాయణ యొక్క వైభవాన్ని ఎప్పటికప్పుడు మనకి అనుగ్రహిస్తూనే ఉన్నారు ఆళ్వార్లు సైతం కూడా. దేవేంద్ర పరమేష్టి దేవతాదులకార్జుడు ఆర్జుడైన వాడు విశాలమైన భూమి వాయువ్యాగ్ని జలమైన బాసురాకాశము పంచభూతముగాగ వరలువాడు తేటైన తమిళము తీర్చిన పాసురలయందు వసించులాస్యరీతి సంస్కృత భాషలో సంచరించటి వేదవాంగ్మయమందును వాసముందు అష్టదిక్పతులకు సర్వనాయకుండు సూర్యచంద్రుల వ్యాప్తిలో సోహలీను నిత్య సూరులకును నీవు నిత్యమయుడు అగుపడనివాడు నేరికి ఎరసి చూడ వేదమంత్రములందును విదురుగాగా గోచరింతువు కద నీవు గుప్తరీతి మంత్రమననము చేయుమా మనమ నీవు భవ్యరీతిగా ఆత్మయు ఫలము పొందు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవతలందరూ కూడా దేవేంద్రుతో సహితంగా బ్రహ్మగారి ఆజ్ఞ నుంచి అట్లాగే శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞ నుంచి అనుసరించి అందరూ వారి వారి అంశాల ప్రకారం భూలోకంలో ఒకరొకరుగా ఈ దుష్ట శిక్షణకు వారి వారి శక్త్యానుసారం కిందికి దిగి రావడం, జన్మించడం జరిగిందని మనకి వైశంపాయనుడు జన్మేజయ మహారాజుకి చెప్పడం జరిగింది. అట్లాగే ఆ క్రమంలో ద్వౌ పుత్ర బ్రాహ్మణస్తన్యౌ యయో తిష్టతి లక్షణం
లోకే దాత విధాత చ యౌ స్థితౌ మనువాసః అని. అంటే బ్రహ్మగారికి దాత విధాత అని మరో ఇద్దరు కొడుకులున్నారు. వారి వల్లనే ఈ లోకంలో నిరంతరాయంగా ప్రాణుల పుట్టుక, ధారణ, పోషణ జరుగుతోంది. వారు మనువుతో పాటు ఉండేవారు. ఈ రకంగా ఎవరెవరి ఏ ఏ అంశాలయందు తిరిగి మళ్ళీ ఈ భూమి మీద జన్మించాలన్నది వారి వారి పథకాల ప్రకారం కిందికి దిగి రావడం, అట్లాగే అన్ని పశుపక్ష్యాది ఇతర జాతులు, మృగజాతి అయినా సర్పజాతి అయినా ఎవరెవరు ఏంటి ఎట్లా రావాలన్నది ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ జరిగింది. ఇచ్చేష సర్వభూతానాం మాతా మనుజాధిప ప్రభవ కీర్తితః సమ్యక్ మయా మతిమతాంబర యం శ్రుత్వా పురుషः సమ్యక్ ముక్తో భవతి పాస్మనః సర్వజ్ఞతాం చ లభతే గతిం రవ్యాం చ విందతి అని. ఓ నరాధిప, ఈ విధంగా సర్వభూతాల యొక్క ఉత్పత్తి వివరించడం జరిగిందయ్యా. దీన్ని విన్నవాడు పాపాల నుండి ముక్తుడవుతాడు, సర్వజ్ఞత్వాన్ని పొందుతాడు, ముందు ముందు ఉన్నత స్థితిని గతిని పొందుతాడు అనేటటువంటి ఈ జన్మ ఏవైతే ఉన్నాయో ఆ జన్మల యొక్క పారంపర్యం మనకి చెప్పడం. ఇది శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో సంభవ పర్వం అనేటువంటి ఉపపర్వంలో 66వ అధ్యాయాన్ని మనం సుసంపన్నం చేసుకోవడం జరిగింది. ఇంకా 67వ పాసురం 67వ అధ్యాయం. అయితే దేవతలకు దైత్యులకు అంశావతారంలో కలిగినటువంటి ఆ వర్ణన మనకి దీంట్లో చెప్తున్నారు. అంటే జనమేజయుడు అడిగినప్పుడు ఇలా అడుగుతున్నాడు జనమేజయుడు. దేవతలు, దానవులు, గంధర్వులు, ఉరగాలు, రాక్షసులు, సింహవ్యాఘ్రముగాలు, అట్లాగే పన్నగాలు, పక్షులు మొదలైన అన్ని ప్రాణులు పుట్టుకను, వారి కర్మలను, మనుషులలో మహాత్ముల యొక్క జన్మకర్మలను యథార్థంగా అనుపూర్విగా వినాలనుకుంటున్నాను ఆయన అడగడం. ఆ విధంగానే వైశంపాయనుడు, రాజా, మానవులలో పుట్టిన దేవతలను గురించి, దానవుల గురించి ముందుగా చెప్తానని, అలాగే విప్రవిచ్యత్తి అనేటటువంటి ఒకనొక ప్రఖ్యాతమైన ఆ దానవరాజు ఉండేవాడు. అతడు మానవులలో జరాసంధునిగా జన్మించి ప్రసిద్ధి పొందాడు. రితుకుమారుడైనటువంటి హిరణ్యకశిపుడు మానవులలో శిశుపాలునిగా జన్మించడం, అలాగే ప్రహ్లాదుని తమ్ముడు పలహ్రాదుడు అనేవాడు బాహ్లిక శ్రేష్ఠుడైనటువంటి శల్యునిగా జన్మించడం, అలాగే ప్రహ్లాదుని మరొక తమ్ముడు తేజస్వి అనేవాడు అనుగ్రహాయుడు దృష్టకేతువుగా మనకు జన్మించి రాజుగా ప్రసిద్ధికి ఎక్కడం. ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ అలాగే ఈ వర్ణన చాలా విస్తారంగా అలాగే చెప్పడం మనకి కౌరవ ఆ పారంపర్యం, ఆ కౌరవ వంశంలో ఏ రకంగా ఎవరెవరు జన్మించారన్నది, ఆ 100 మంది సుయోధనాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇంచుమించుగా 100 మందిని మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఆ 100 మందిని ఒకసారి మనం చూద్దాం. దుర్యోధనుడు, యూచ్యుడు, దుశ్శాసనుడు, దునహుడు, దుశ్శలుడు, దుర్ముఖుడు, వివింశతి, వికర్ణుడు, జలసంధుడు, సులోచనుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాహువు, దుష్ప్రదర్శనుడు, దుర్మదర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుడు, చిత్రాంగుడు, దుర్మదుడు, దుష్ప్రదర్శుడు, వివిత్సుడు, వికటుడు, సముడు, వర్ణనాభుడు, పద్మనాభుడు, వందుడు, ఉపనందుడు, సేనాపతి, సుషేనుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రబాహువు, చిత్రవర్మ, సువర్మ, దుర్విరోచనుడు, అయోబాహువు, మహాబాహువు, చిత్రచాపుడు, సుకుండలుడు, భీమవేగుడు, భీమవరుడు, బలాకి, భీముడు, విక్రముడు, ఉగ్రాయుధుడు, భీమసరుడు, కనకాయువు, దృఢాయుధుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి,
హనూదరుడు, జరాసంధుడు, దృఢసంధుడు, సత్యసంధుడు, సహస్రవాక్కు, ఉగ్రశ్రవుడు, ఉగ్రశ్రేణుడు, క్షేమమూర్తి, అపరాజితుడు, పండితుడు, విశాలాక్షుడు, దురాధనుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, నాతవేగుడు, సువర్చసుడు, ఆదిత్యకేతువు, బఖ్వయి, నాగదత్తుడు, అనుయాయి, కవచి, విషంగి, దండి, దండధారుడు, ధనుద్రాహుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరుడు, వీరబాహువు, అలోపుడు, అభయుడు, రౌద్రకర్ముడు, దృఢకరుడు, అనాదృశ్యుడు, కుండవేది, ఏకాది, విరాది, దీర్ఘలోచనుడు, దీర్ఘబాహువు, మహాబాహువు, జూడోరవు, కనకాంగదుడు, కుండజుడు, చిత్రకుడు అని 100 కుమారులతో పాటుగా దుశ్శల అనేటటువంటి ఒక కూతురును కూడా గాంధారీదేవి గర్భం నుంచి మనకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ధృతరాష్ట్రునికి వైశస్త్రీ అందు కలిగిన యూచుడు అనేవాడు 101వ కుమారుడు. వీరు కాక ఒక కూతురు కూడా ఉంది. జ్యేష్ఠానుపూర్వంగా ధాతరాష్ట్రుల యొక్క పేర్లన్నీ కూడా తెలిసింది కదా. వీరందరూ అతిరథులు, శూరులు, యుద్ధ విశారదులు అని చెప్పబడింది. అట్లాగే రాజా వీరందరూ వేదవిధులు, శాస్త్ర కోవిదులు, అట్లాగే సంగ్రామ విద్యలో ప్రవీణులు, విద్య చేత వంశం చేత విరాజిల్లుతున్నవారు. రాజా వారందరికీ తగిన భార్యలు వచ్చారు. దుశ్శలను శకుని సలహాపై సింధురాజు అయినటువంటి జయద్రథునికిచ్చి వివాహం చేయడం జరిగింది. జయద్రథుడు అంటే సైంధవుడు, ధర్మం యొక్క అంశతో పుట్టినవాడు. అలాగే యుధిష్ఠరుడు. భీమసేనంతు వాతస్య దేవరాజస్య చార్జునం అశ్వవోస్తు తదైవ హంసః ధూపేణ ప్రతిమో భూయి నకులః సహదేవశ్చ సర్వభూతమనోహరవు యస్తు పచ్చా ఇతి ఖ్యాతః సోమపుత్ర ప్రతాపవాన్ సోభిమన్య దృక్కీర్తే అర్జునస్య సుతోభవత్ యస్యావతరణే రాజన్ సురాన్ సోమో భవదీధరం అని. అంటే వాయువు అంశతో భీమసేనుడు, దేవేంద్ర అంశతో అర్జునుడు, అశ్విని దేవతల అంశతోటి సర్వభూత మనోహరులైనటువంటి నకుల సహదేవులు జన్మించడం జరిగిందయా. అలాగే చంద్రుని కుమారుడైనటువంటి వర్చసుడు అర్జునుని పుత్రుడైనటువంటి అభిమన్యునిగా జన్మించడం జరిగింది. అతడు అవతరించే సమయంలో చంద్రుడు దేవతలతో ఇలా చెప్పడం జరిగిందయా. నాహం దర్యాం శ్రియం ప్రియం పుత్రం తమపానైర్గరీయసం సమయక్రియతామేష నశక్యమతివర్తితుం. నా ప్రాణం కంటే మిక్కిలి ప్రియమైనటువంటి నా కుమారుని నేనివ్వను. అందువల్ల ఒక ఒప్పందం చేయండి, దాన్ని అతిక్రమించడానికి వీలు లేదని చెప్పాడట. అంటే భూమిపై రాక్షసులను పరిహరించడం అనే దేవతల కార్యం మన కార్యమే. అందువల్ల అక్కడికి వర్చసుడు వెళ్తున్నాడు, కానీ ఎంతో కాలం ఉండడానికి వీల్లేదు. అట్లాగే ఇంద్రుని కొడుకు పాండురాజు కుమారుల్లో ప్రతాపవంతుడైనటువంటి అర్జునుడుగా విఖ్యాతుడు, నారాయణుని మిత్రుడుగా జన్మించడం జరిగింది. అట్లాగే తస్యాయుం భవతా పుత్రబాలో భువి మహారథః తతః షోడశ పర్వాణి వర్షాణి స్థాపత్యమరసత్తమః షోడశ వర్షాన్ని స్థాప్యత్యమరసత్తమః. అంటే అటువంటి అర్జునుడికి కొడుకుగా ఈ వర్చసుడు జన్మిస్తాడు. బాలుడుగానే మహారథునిగా గుర్తింపబడతాడు. 16 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాడు. అందుకనే షోడశ వర్ష అని చెప్పడం జరిగింది. అతనికి 16 సంవత్సరాలు వచ్చేసరికి మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్ధంలో వీరులంతా శత్రు వినాశాన్ని చేస్తారు. అట్లాగే ఒకనాడు నరనారాయణుడు లేని సమయంలో శత్రువీరుడు చక్రవ్యూహం రచించి దేవతలతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో బాలుడైనటువంటి నా కుమారుడు అభేద్యమైనటువంటి చక్రవ్యూహంలో ప్రవేశించి నిర్భయంగా విహరించి శత్రు సంహారం చేయడం జరుగుతుంది. మహారథానాం వీరాణాం కథనం చ కరిష్యతి సర్వేషామేవ శత్రూణాం చతుర్దాం సంసమయిష్యతి దివార్తేన మహాబాహు ప్రేతరాజపురం ప్రతి తతో మహారథైర్వీరైః సమేత్య బహుశోరణే దివక్షయే మహాబాహు మయా భూయ సమేష్యతి
ఏకం వంశకరం పుత్రం వీరం వై జనయిష్యతి ప్రనష్టం భారతం వంశం స భూయో ధారయిష్యతి పిత ఏతత్ సోమవచ శ్రుత్వా తదాస్యతి దినౌకసః ప్రత్యూచుః సైతా సర్వే తారాధిపసమూజయన్ ఏవం తే కథితం రాజం తవ జన్మ పితుః అంటే మహారథులైనటువంటి వీరులతో యుద్ధం చేస్తాడయ్యా. పగలు సగం గడిచేసరికి 4వ వంతు శత్రువీరులను యమపురికి పంపుతాడు. ఆపై యుద్ధంలో మహారథులైనటువంటి వీరులతో పాటుగా సాయంకాలానికి నన్ను చేరుకుంటాడు. అతనికి వంశకారకుడైనటువంటి ఒక కుమారుడు కలుగుతాడు. అతడే నశించి అటువంటి భారత వంశాన్ని మళ్ళీ ఉద్ధరిస్తాడు, అతడే వహించి. అట్లాగే చంద్రుని ఈ మాటలు విని దేవతలు తదాస్తు అని పలికి చంద్రుని పూజించారు. రాజా, ఈ విధంగా నీ యొక్క వారి తండ్రుల యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పడం జరిగిందయా అని ఈ విధంగా చెప్పడం. మహారథుడైనటువంటి దృష్టజ్ఞముడు అగ్ని యొక్క అంశగా తెలుసుకో. శిఖండి రాక్షసుని రంశతో పుట్టినవాడు మొదట స్త్రీగా జన్మించి తర్వాత పురుష రూపాన్ని పొందినవాడు. అట్లాగే ద్రౌపదేయాశ్చ ఏ పంచ బభూవర్ భరతర్షభ విశ్వాన్ దేవగణాన్ విద్యుత్ సంజాతాన్ భరతర్షభ. ద్రౌపదికి కలిగినటువంటి 5 కుమారులను కూడా విశ్వదేవులుగా గ్రహించవయ్యా అని శూరసేనుడు తన తండ్రి ఉగ్రసేనుని సోదర కుమారుడు సంతానం లేని వాడగడం వల్ల తను మొదటి సంతానాన్ని అతనికి ఇస్తానని ముందుగా మాటివ్వడం. శూరసేనుడు తన పెద్ద కూతురైనటువంటి వృధను తన మాట ప్రకారం కుంతి భోజనకు అనుగ్రహించే తలంపుతో ఇచ్చాడు. ఆమె తండ్రి అంట బ్రాహ్మణులను అతిథులను పూజించడానికి వినియోగింపబడింది. ఆమె ఒకసారి దుర్వాస మహర్షిని సేవించింది. అట్లాగే అతడు కోపిష్టి, కఠోర నియమాలు కలిగినవాడు, ధర్మమందు నిగూఢ నిశ్చయం కలిగినవాడు, కఠినుడు. ఆమె సర్వ ప్రయత్నాలతోనూ అతనిని సంతోషపెట్టడం జరిగింది. అయితే ఆమె సేవలచే సంతుష్టుడైనటువంటి దూర్వాసుడు యథావిధిగా ప్రయోగ విధానంతో పాటు మంత్రోపదేశం చేశాడు. తర్వాత ఇలా చెప్పాడు: సుందరి, నీ పట్ల నేను సంతుష్టుడనయ్యాను అంచేత ఈ విధంగా చెప్పాడు. యం దేవత్వమేతేవ మంత్రేణహమశ్యతి తస్య ప్రసాదాత్వం దేవీ పుత్రాన్ జనయిష్యసి. ఈ మంత్రంచే నీవు ఏ దేవుని ఆహ్వానిస్తే ఆ దేవుని యొక్క అనుగ్రహం వల్ల నీవు పుత్రులను కంటావు అని చెప్పడం జరిగింది. అట్లాగే ఋషి అలా చెప్పగానే అమాయకురాలైనటువంటి ఆమె కుతూహలంతో సూర్యభగవాను ఆహ్వానించడం జరిగింది. అట్లాగే లోకప్రకాశుడైనటువంటి సూర్యుని వల్ల ఆమె గర్భం ధరించింది. ఆమె శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడైనటువంటి కుమారుని ప్రసవించింది. కవచ కుండలాలతో దివ్యమైన కాంతితో సూర్యునితో సమంగా ప్రకాశించేటటువంటి అందమైన శరీర సౌష్ఠంతో ఉన్న కొడుకును కన్నది. అతనిని రహస్యంగా దాచి ఉంచి బంధుజనకులు భయపడి శైశస్వైనటువంటి ఆ కుమారుని కుంతి నీటిలో విడిచిపెట్టడం జరిగింది. అలా వదిలినటువంటి ఆ పశుకందును మహాయశస్వి అతిరథుడు అయిన రాధ భర్త తీసుకొని రాధకు కొడుకుగా కల్పించాడు. ఆ బాలుడికి ఆ దంపతులు వసుషేనుడు అని పేరు పెట్టారు. ఆ పేరు అంతటా వ్యాపించడం జరిగింది. వారి పెంపకంలో వసుషేనుడు అన్ని శస్త్ర విద్యల్లోనూ ఉత్తముడుగా అవడం, జయశీలులలో శ్రేష్ఠుడైన అతడు వేదాంగాలన్నింటినీ అధ్యయనం చేయడం జరిగిందని చెప్పారు. మిగిలిన విశేషాలను మనం ఈ 67వ అధ్యాయంలో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురు.